మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటను గుర్తుచేసుకుంటూ దానిలో ఉన్న సత్యాన్ని గ్రహిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకా 23:43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆయనను సిలువ వేసిన వారినే కాకుండా ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరి దొంగలలో ఒక దొంగను కూడా యేసుక్రీస్తు క్షమించారు. యేసుక్రీస్తుతో పాటు కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు, ఇద్దరు బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. దుర్మార్గులైన దొంగలతో పాటు యేసును సిలువ వేసేలా దేవుడు ఎందుకనుమతించారు అని మనమనుకోవచ్చు. అది యెషయా 53:12లో చెప్పినట్లు, అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను ప్రవచనము నెరవేర్చబడాలని ఇలా జరిగింది. ఇద్దరి దొంగలలో ఒక దొంగ మారడం చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే కొంత సమయం ముందు ఈ దొంగ కూడా అందరిలాగే యేసుక్రీస్తును నిందించాడు. సిలువ ప్రారంభమైనప్పుడు అతని కళ్ళు కూడా మూయబడ్డాయి. యేసును నిందించాడు. కాని కొంత సమయం తరువాత అతను మారుమనసు పొందాడు, పశ్చాత్తాపపడ్డాడు. ఇది ఎలా సాధ్యమైంది? యేసు ప్రార్థన. ఆయనను బాధపెడుతున్న, సిలువ వేసిన వారిని, నిందిస్తున్నవారిని, అపహసిస్తున్నవారిని కూడా క్షమించమని దేవునికి యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించడం ఆ దొంగ చూశాడు. అది విన్న తరువాత దొంగ మనసులో అపరాధభావం కలిగి ఉండవచ్చు. సువార్త. యేసు ప్రార్థన విన్న తర్వాత అందరూ యేసు గురించి చెప్పినా, చెబుతున్న మాటలను నిశితముగా పరిశీలించి ఉండవచ్చు. మనసులో ఈ దొంగ ఇలా అనుకుని ఉండవచ్చు, ఇతరులను రక్షించెను. మత్తయి 27:42. అయితే ఆయన రక్షకుడే. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకునుమని. మత్తయి 27:40. అయితే ఆయన గొప్ప శక్తిమంతుడే. దేవునియందు విశ్వాసముంచెను. మత్తయి 27:43. ఆయన దేవుని కుమారుడే. అందుకే అందరినీ క్షమించగలిగారు. ఇవన్నీ ఆ దొంగ మనసులో సంఘర్షణ కలిగించి అతనిని పశ్చాత్తాపం వైపు నడిపించి యేసు రక్షకుడిగా ఒప్పుకొని ఇలా అంటాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. రెండవ దొంగ కూడా ఇవన్నీ విన్నాడు. కాని అతడు ఇంకా యేసును నిందిస్తూనే ఉన్నాడు. లూకా 23:39-42. వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచూ, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. దీనికి జవాబుగా యేసుక్రీస్తు ఈ రెండవ మాటను అంటారు. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ మాట నుండి మనము 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఆత్మల భారం. చివరి క్షణాల్లో కూడా ఇతరుల గురించి, వారి రక్షణ గురించి యేసుక్రీస్తు ఆలోచించడం మనం చూడొచ్చు. ఆ బాధలో కూడా ఆయన సువార్త పంచగలిగారు. మనకు కూడా మన బంధువుల, స్నేహితుల, దగ్గరివాళ్ల రక్షణ గురించి అటువంటి భారం కలిగి ఉన్నామా? సమయం మించిపోలేదు. మనము ఎంత పాపంలో కూరుకుపోయినా మనకి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆ దొంగ యేసును చివరి క్షణాల్లో రక్షకునిగా అంగీకరించాడు. దానికి యేసు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మీరు కూడా అటువంటి పాపంలో కూరుకుపోయి ఉన్నారా? సమయం మించిపోలేదు. ఇప్పటికైనా యేసు యొద్దకు రండి. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ మాటలు విన్న ప్రియ సహోదర సహోదరుడా, ఇప్పుడే రక్షించబడిన నువ్వు రక్షణలేని నీ బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి క్రీస్తును గూర్చిన వార్తను చెప్పి వారిని పాపం నుండి తప్పించండి. అలాగే యేసుక్రీస్తు పలికిన మొదటి మాట తెలుసుకోవాలంటే ఇదే ఛానల్లో ఉంది, వెళ్ళి తప్పక చూడండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక.